వెల్కమ్ టు అవర్ ఛానల్. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చెప్పేవారే ఉంటే వినేవారు ఎవరు? ఎవరికి వినడం అలవాటో వారే విజయాన్ని సాధిస్తారు. ప్రపంచంలో గలగల మాట్లాడే వారి సంఖ్య కోట్లలో ఉంటుంది. ఎదుటివారు చెప్పింది వినేవారి సంఖ్య చాలా తక్కువ. అందుకే ప్రపంచంలో సక్సెస్ అయిన వారి సంఖ్య కూడా తక్కువే. విజయానికి నిశ్శబ్దానికి విడదీయరాని సంబంధం ఉంది. ప్రపంచ మేధావులను ఎవరినైనా గమనించండి. వారు మాట్లాడేది తక్కువ, చేతలు ఎక్కువ. ఎదుటివారు చెప్పేది వినే కళ మీకుంటే అర్థం మీకు సహనం ఎక్కువని. సహనం, ఓపిక ఉన్నవారు కాస్త ఆలస్యమైనా ఖచ్చితంగా విజయం సాధిస్తారు. తెలివి తక్కువ వాడిని అతని మాటల ద్వారా గుర్తించవచ్చు. తెలివైన వాడిని అతని నిశ్శబ్దాన్ని బట్టి గుర్తించవచ్చు. ప్రసిద్ధి చెందిన గ్రీకు శాస్త్రవేత్త పైథాగరస్ చెప్పిన వాక్యాలివి. ఎవరికైనా సరే ఎప్పుడు, ఎక్కడ, ఎంతసేపు మాట్లాడాలి అనే విషయం తెలిసి ఉండాలి. అలా తెలిసిన వాడే తెలివైన వాడు. ఆ తెలివితేటలు లేకుంటే అవసరం ఉన్నా లేకపోయినా మాట్లాడేవాడికి విలువ ఉండదు. అతని మాటలు కూడా కొట్టిపడేసేవారే ఎక్కువ. లోకంలో విజయం సాధించిన ప్రతి వ్యక్తి బయోగ్రఫీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అతను తన మాటలను ముత్యాల్లాగే వాడేవాడు. ఎదుటివారు ఏదో చెప్పేలోగానే 10 మాటలు మాట్లాడే బాపతులు ఎక్కువ. ఇలాంటి వారు విజయం అందుకునే ప్రయాణంలో మధ్యలోనే ఆగిపోతారు. వారి మాటలే శాపాలై సమస్యలను తెచ్చిపెడతాయి. అధికంగా మాట్లాడడం వల్ల వచ్చే సమస్యలను తీర్చుకోవడంలోనే సమయం గడిచిపోతుంది. నిశ్శబ్దంగా ఉండడం వల్ల ఎదుటివారు ఎలాంటి వారు చెప్పే దాంట్లో ఎంత లోతైన అర్థం ఉందో మెదడు అంచనా చేయగలదు. అధికంగా మాట్లాడడం వల్ల మెదడు శక్తి కూడా సన్నగిల్లుతుంది. నిశ్శబ్దంగా ఉండడం వల్ల మెదడు తన శక్తిని ఆలోచనలకే కేటాయిస్తుంది. దీనివల్ల మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. మాట్లాడకపోవడము తప్పే. అణువుగాని చోట అధికుల మనరాదు అని ఊరికే చెప్పలేదు. అవసరం లేని చోట అధికంగా మాట్లాడడం ఎంత తప్పో అవసరమైన చోట మాట్లాడకపోవడము అంతే నష్టం చేస్తుంది. కొంతమంది తాము తెలివైన వాళ్ళమని చెప్పుకోవడానికి మాట్లాడుతూనే ఉంటారు. ఎదుటివారి మాటలకు అడ్డు తగులుతూ ఉంటారు. ప్రపంచంలో గొప్పగా ఎదిగిన వారెవ్వరికీ ఇలాంటి అలవాటు ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో చిన్న చిన్న తగాదాలు, గొడవలు సహజం. ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉన్నవారి జీవితంలో అవి మరింత ఎక్కువగా ఉంటాయి. అదే నిశ్శబ్దంగా ఉండేవారి జీవితంలో ఆ గొడవలు మొగ్గగా ఉండగానే మానిపోతాయి. మాట తూటాతో సమానం. వదిలితే వెనక్కి తీసుకోలేం. ఒక్కోసారి అవి చేసే నష్టం కూడా భారీగానే ఉంటుంది. కాబట్టి ఓపిక పెంచుకోండి, మాటలు తగ్గించండి, ఎదుటివారు చెప్పేది వినడం అలవాటు చేసుకోండి. ఇది మీకు మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుంది. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.